హిందూ దేవుళ్లను హిందువులను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు రామచంద్రరావుకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతతో పాటు అన్ని సౌకర్యాలు బాగున్నాయని రామచంద్రరావు అన్నారు. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరిక్కిరదు. ఆ భగవంతుని లోక కళ్యాణం అదేవిధంగా ప్రజా సంక్షేమంతోని ప్రభుత్వాలు నడవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతిసారి భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇక్కడ వ్యవస్థ కూడా ప్రసాదం క్వాలిటీ గానే ఇక్కడ అన్ని రకాలుగా వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, హిందువులని అవమానపరచడం కానీ హిందూ దేవుళ్ళని అవమానపరచడం కానీ అది మనోభావాన్ని కలిగిస్తే తప్పకుండా వారి పేర చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. భారతదేశం ఒక ప్రధాని మోదీ గారి ఒక బలం ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రజల్ని సంక్షేమంతో ప్రశాంతంతో ఈ దేశం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా